హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ G+1 బ్రాండ్ న్యూ హౌస్ 30 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ ఇల్లు టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో కొత్తగా సీసీ రోడ్ ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు రోడ్ సైడ్ 30 ఫీట్ అండ్ లెంత్ 40 ఫీట్, సో 30/40 డైమెన్షన్స్తో ఉన్న ఈ G+1 వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మెయిన్ గేట్ నుంచి మెయిన్ డోర్కి ఉన్న ఆ పార్కింగ్ స్పేస్ కానీ అండ్ స్టేర్స్ కింద, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే స్టేర్స్ కింద ఒక వాష్రూమ్ ఇవ్వడము అండ్ యూటిలిటీ ఏరియా, చిన్న యూటిలిటీ ఏరియా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మెయిన్ డోర్తో పాటుగా ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అండ్ పిఓపి రెడీ ఉంది ప్రతి ఒక్క రూమ్కి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర కూడా పిఓపి చూడవచ్చు. అండ్ మెయిన్ డోర్ కూడా బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ అండ్ మంచి కార్వింగ్ డిజైనింగ్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డోర్స్ అయితే మంచి క్వాలిటీ డోర్స్ అయితే మీరు చూడవచ్చు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK. టోటల్గా కన్స్ట్రక్షన్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2200 స్క్వేర్ ఫీట్ అయితే మీరు చూడొచ్చు. సో కిచెన్, ఇప్పుడు మీరైతే బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ కిచెన్ చూస్తున్నారో, కిచెన్ కొంచెం కంజెస్టెడ్ ఉన్నప్పటికి కూడా షెల్ఫ్స్ అవన్నీ కూడా అడిక్వేట్ స్పేస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా ఈస్ట్ సైడ్ నుంచి ఉన్న విండో నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా ఎనఫ్ అనిపిస్తుంది. సో వెంటిలేషన్ కానీ అండ్ ఈస్ట్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్ ఏదైతే హాల్ నుంచి ఆ విండో పక్క నుంచి ఉన్న డోర్ ప్రివిలేజ్ వల్ల కూడా మీకు హాల్కి కిచెన్కి వెంటిలేషన్ అయితే అడిక్వేట్ వెంటిలేషన్ అయితే చెప్పొచ్చు. అండ్ అంటే ఎదురెదురుగా ఉన్న 2 బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు మీరు చూడవచ్చు. బెడ్రూమ్స్ కూడా ఒకటి వెస్ట్ సైడ్ అండ్ ఇంకోటి ఈస్ట్ సైడ్ వస్తుంది. అండ్ వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే మీకు ఏదైతే సౌత్ సైడ్ ఉన్న విండో వల్ల బెడ్రూమ్కి వెంటిలేషన్ కానీ అండ్ వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ కానీ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్ మీరు చెప్పొచ్చు. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 4/6 4/5 అప్రాక్స్ ఉంటుంది. 4/5 డైమెన్షన్స్తో ఉన్న వాష్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్. అండ్ ఆల్సో అడ్జసెంట్గా ఉన్న ఈ సెకండ్ ఏదైతే మీరు చూస్తున్న సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్. సో 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వెంటిలేషన్ పిఓపి అదంతా కూడా మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏదైతే ఫ్లోరింగ్లో యూజ్ చేసిన గ్రనైట్ కావచ్చు అండ్ వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అదంతా కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. అండ్ ఆల్సో ఇక మీకు వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే, మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇంటికి ఇవ్వడం జరిగింది. సో కృష్ణా వాటర్తో పాటుగా ఆల్రెడీ ఇంటికి బోర్ కూడా ఒక 400 ఫీట్ డెప్త్తో ఉన్న బోర్ కూడా ఈ ఇంటికి ఉంది. సో అదొకటి బోర్. అండ్ సో ఓవరాల్గా వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇంటికి మెయిన్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో స్పేస్ అదంతా కూడా వాస్తు ప్రకారంగా ఉన్న స్పేస్ అయితే మీరు చూడవచ్చు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఏదైతే గ్యాప్ తీసుకున్న ఆ కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో తీసుకున్న ఆ గ్యాప్ వల్ల అండ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న వాష్రూమ్, అంటే కొంచెం వాష్ ఏరియా ప్లస్ సబ్బుకి అదంతా గ్యాప్ అదంతా కూడా మీరు చూడవచ్చు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేస్ అండ్ 2 BHK గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూశారు. అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు మంచి ఎలివేషన్తో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా బాల్కనీ అండ్ 2 BHK అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో పిఓపి కానీ అండ్ ఎలివేషన్ అదంతా కూడా చూడ్డానికైతే, ఎందుకంటే మెయిన్ రోడ్కి 30 ఫీట్ అంటే ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలోనే రోడ్ సైడ్ 30 ఫీట్ రావడం వల్ల మీకు విడ్త్ కూడా రోడ్ సైడ్ విడ్త్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో దట్ ఎలివేషన్ కూడా రోడ్ సైడ్ ఎలివేషన్ కూడా బాగుంది ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లుకి.
అండ్ 30 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ సీసీ రోడ్డు రీసెంట్గా కొత్తగా పడిందనమాట ఈ సీసీ రోడ్డు కూడా. సో దట్ అక్కడ ఆ ఏరియాలో ఇప్పుడు ప్లాట్ వాల్యూ కూడా పెరిగింది. సో అప్రాక్స్ ఒక 70-75,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుంది ఆ ఏరియాలో. సో లొకేషన్ వచ్చేసి సప్తగిరి కాలనీ అని చెప్తారు. అది హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీకి అడ్జసెంట్ ఉంటుందన్నమాట. సో అది ఈ ఇంటి లొకేషన్ ఓవరాల్గా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండ్ ఒక మంచి ఎలివేషన్తో ఉన్న మెయిన్ డోర్, గ్రాండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది బాల్కనీకి ఉన్న డోర్ కూడా, మెయిన్ డోర్ కూడా మంచి డిజైన్, కార్వింగ్ డిజైన్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ డోర్ ప్రివిలేజ్, అక్కడ నుంచి ఒక స్పేస్ అదంతా కూడా మీరు చూడవచ్చు. అండ్ హాల్ నుంచి ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్. సో గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం కంజెస్ట్ ఉన్నప్పటికి కూడా మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్ అండ్ ఆల్సో ఈస్ట్ ఫేస్ నుంచి వచ్చే వెంటిలేషన్, అంటే డోర్ ప్రివిలేజ్ అండ్ ఆల్సో విండో ఉండడం వల్ల కూడా వెంటిలేషన్ కానీ అదంతా కూడా సూపర్ అని చెప్పొచ్చు. సో ఇది కిచెన్. అండ్ కిచెన్ నుంచి మీకు ఈస్ట్ సైడ్ డోర్ నుంచి కూడా యూటిలిటీ ఏరియా, అది కూడా అడిక్వేట్ స్పేసే. అండ్ ఆల్మోస్ట్ 4x5, 4x6 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూటిలిటీ ఏరియా అయితే మీరు ఈస్ట్ సైడ్ చూడవచ్చు కిచెన్ నుంచి. అండ్ కిచెన్ నుంచి పక్కనే లెఫ్ట్ సైడ్కి పూజ గది. సో పూజ గది నుంచి కూడా వెంటిలేషన్ అంతా కూడా ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అంతా కూడా పూజ గదికి రావడం అనేది బాగుంది. అండ్ మీరు పూజ గది నుంచి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ ఆల్సో ఆపోజిట్ ఏదైతే కిచెన్ నుంచి బిసైడ్ ఒక కిచెన్ పక్క నుంచి ఒక బెడ్రూమ్. సో 2 బెడ్రూమ్స్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్కి కూడా ఈస్ట్ సైడ్ స్లైడ్ డోర్తో ఒక బాల్కనీ రావడం కూడా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు, ఎస్పెషల్లీ ఈ బెడ్రూమ్కి. అండ్ పిఓపి కూడా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క రూమ్కి కూడా ట్రెండీ పిఓపి అయితే చూడవచ్చు. అండ్ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఇక్కడ వాడిన, అంటే ఈ ఇంటికి వాడిన మెటీరియల్, అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిన మెటీరియల్ అవ్వచ్చు, అండ్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన మెటీరియల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే పక్కా. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది నేను చెప్పినట్టు ఈస్ట్ సైడ్ ఏదైతే బెడ్రూమ్ నుంచి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ ఉన్న ఈ బాల్కనీ కూడా దీనికి అడ్వాంటేజ్, ఈ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ షెల్ఫ్స్ కూడా అడిక్వేటే ఉన్నంత డైమెన్షన్స్లో షెల్ఫ్స్ కూడా అడిక్వేట్ షెల్ఫ్స్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క చోట, అంటే కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. సో ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమే. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ రాకుంటే ఏంటంటే ప్రతి ఒక్క మీరు స్టార్టింగ్లో చూసినట్టు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో రావడం అనేది కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బేసిక్గా కొందరికి వాష్రూమ్ అనేది హాల్కి అటాచ్డ్ కాకుండా బెడ్రూమ్కి అటాచ్డ్గా వస్తేనే కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. సో అలా నచ్చదనమాట, హాల్కి అటాచ్డ్గా కామన్ వాష్రూమ్ రావడం కొందరికి నచ్చదు. సో ఆ విషయంలో, అంటే అలాంటి కస్టమర్స్కి అయితే ఎస్పెషల్లీ ఇదైతే సూటబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ 2 వాష్రూమ్స్ అన్నీ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్స్కి అటాచ్డ్గా రావడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్గా చెప్పాలంటే. సో అలాంటి కస్టమర్స్కి. సో ఇది ఓవరాల్గా అయితే నేను చెప్పాను కదా 2200, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కలిపి 2200 బిల్టప్ ఏరియాతో అయితే ఉంది. సో ఈ లొకేషన్ అయితే సాగర్ హైవే నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హస్తినాపురంకి చాలా దగ్గర అనమాట. అండ్ ఈ ఇంటి లొకేషన్ కూడా షాపింగ్స్కి అన్నిటికీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న సూపర్ మార్కెట్ కానీ అండ్ షాప్స్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక ఈ ఇల్లు లొకాలిటీ విషయానికి వస్తే, మీరు ఈ వీడియో స్టార్టింగ్ విజువల్స్లో చూసినట్టు ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో లొకేట్ అయి ఉంది. అంతేకాదు బిల్ట్ క్వాలిటీ గురించి కూడా ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సిందే ఈ ఇంటి గురించి. అండ్
12 పిల్లర్ కన్స్ట్రక్షన్ అని చెప్పడం కోసం మీకు లాస్ట్లో ఈ విజువల్స్ చూపించడం జరుగుతుంది. అండ్ చుట్టూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సో ఒక మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్న ఈ ఇల్లు G+1తో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఇంటికి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 1.60, సో 1,60,00,000 నెగోషియేట్ చేయొచ్చు. సో నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. Thanks for watching this video.